చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తిగా విజయవాడలో ఓజీ మేనియా ఎలా ఉంది అంటే ఇక్కడ ప్రస్తుతం ఒక్కసారి ఒక కట్అవుట్ చూస్తున్నారు కదా, ఆ కట్అవుట్ సమాధానం చెప్తుంది. ఇక్కడ అన్నిటికీ కూడా కేవలం ఓజీ మాత్రమే విజయవాడలో రన్ అవుతోంది, మిగతా ఏమీ కూడా ఇక్కడ రన్ అవ్వలేదు. కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరు మాత్రం సిటీ అంతా మారుమోగిపోతోంది. ఎక్కడ చూసినా ఓజీ కళ్యాణ్ బాబు, ఓజీ కళ్యాణ్ బాబు, ఈ రెండు నినాదాలతో విజయవాడ అంతా కూడా హోరెత్తిపోతున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం అన్ని థియేటర్లు, విజయవాడలో ఉన్న అన్ని థియేటర్లో కూడా పూర్తిగా మొత్తం పవన్ కళ్యాణ్ మేనియాతో నిండిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఓజీ 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 అనే మాట తప్ప ఏమీ వినవట్లేదు. ఎవరైతే అరహర వీరమల్లుకి మాటలు వాళ్ళందరికీ ఓజీతో మమ్మల్ని ఆపేది. ప్రతి ఒక్కడికి ఓజీ మూవీ ఫ్లాప్ అన్నారు, అరహర వీరమల్లు ఫ్లాప్ అన్నారు. ఏంటిది ఓజీతో అక్కడ కళ్యాణ్ బాబు, ఓజీ అక్కడ కళ్యాణ్ బాబు రికార్డుల పరంగా కళ్యాణ్ బాబు బాబు ఏ రికార్డులు బద్దలైపోతాయి అనుకుంటున్నారు? ఒకటే మాట, ఆల్ టైమ్ రికార్డ్. అందరూ దసరా ఉత్సవాలు అంటే కనక దుర్గమ్మ గుడి, ఇప్పుడు మా కళ్యాణ గుడి. తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళు దసరా బోనాలు పండుగ చేసుకుంటారు, ఆంధ్ర వాళ్ళు దసరా పండుగ చేసుకుంటారు. ఈ రెండు రాష్ట్రాలు కలిపితే ఓజీ పండుగ. ఎక్కడ చూసినా ఓజీ మేనియా మాత్రం విజయవాడ మోగిపోతుంది. పవన్ కళ్యాణ్ కళ్ళు చూపిస్తున్నారు అందరూ కూడా. ఇక్కడ ఓజీ ఓజీ ఏ థియేటర్ దగ్గర చూసినా ఇదే కోలాహలం కనబడేది. బేసిక్ గా ఇక్కడ ఈ కోలాహలం అంతా కూడా ఓజీ కట్టుకుని తిరుగుతున్నారు. కూడా చూడాలి ఒకసారి సంబంధించిన కట్అవుట్ కూడా ఒకసారి మనం పవన్ కళ్యాణ్ కట్అవుట్ కూడా ఏ విధంగా తీసుకొచ్చారో చూడొచ్చు. ఒక అభిమాని ఉన్నారు, పవన్ కళ్యాణ్ కట్అవుట్ తీసుకొచ్చారు. ఏ రికార్డులు బద్దలైపోతాయని మీరు అనుకుంటారు? ఇండస్ట్రీ రికార్డులు బద్దలైపోతాయి. మీ అంచనా ఏంటి? అంటే ఓజీ కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు, ఏ సినిమా వచ్చి ఓజీ అంటున్నారు. సో ఇప్పుడు ఓజీ వచ్చేసింది. కళ్యాణ్ గారు ఊరికినే, కళ్యాణ్ గారు కాటమరాటి సినిమాలో ఏదో కానీ ఊరికినే ఇలా మీసం తిప్పితేనే ఓకే చించేసుకున్నారు. అలాంటివి కట్టి పట్టుకుని ఇలా 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 అంటుంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంతే. రికార్డులు ఏ రికార్డు బద్దలవుతారు అనుకుంటారు? మాకు రికార్డులతో ఏ పని లేదు. కళ్యాణ్ బాబుని వెండి తెర మీద చూస్తే చాలు. ఒకటే మాట, ప్రపంచంలో ఎవరికైనా బాబు కళ్యాణ్ బాబు అంతే. అన్న లేక సుఖాలు ఎక్కువైనా కళ్యాణ్ బాబు కళ్ళు చూపిస్తాం. జిందాబాద్ దేవుడు. మూవీ ఆల్రెడీ 100 మూవీ ఆల్రెడీ ఇప్పుడు దాకా 100 కోటి అడ్వాన్స్ సేల్స్ అని పూర్తి చేసుకుంది. ఇప్పుడు దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు వర్షన్ 100 కోట్ల అడ్వాన్స్ సేల్స్ కొట్టింది. ఏకైక సినిమా ఓజీతో రికార్డులు వేయడం మొదలైంది. బ్యాక్గ్రౌండ్ 100 కోట్లు దాటిపోయింది. ఆల్రెడీ అడ్వాన్స్ సేల్స్ 100 కోట్ల దాటింది. రేపు పొద్దున్నతో సహా సినిమా అనేది ఆల్ టైమ్ తెలుగు స్టేట్స్ అనేది ఆల్ టైమ్ రికార్డ్ అనేది అయిపోద్ది. కళ్యాణ్ గారికి రికార్డులతో సంబంధం లేదు. కళ్యాణ్ గారు చూసిన రికార్డులు చూడని రికార్డులు కాదు ఇవన్నీ. కాకపోతే మేము ఆయన స్థాయి ఇంకా పెంచడానికి మేము చూసిన సినిమాకి ఓజీ
ఒక పక్కన ఫ్యాన్ వార్ జరుగుతుంది భారీ ఎత్తున. ప్రతి హీరో కూడా 1000 కోట్ల లెక్కలు చెప్తూ ఉన్నారు. అంటే హీరోల మధ్య గొడవ పక్కన పెడితే సో పవన్ కళ్యాణ్ ఆ మార్క్ దాటాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ సినిమాతో అయితే పవన్ కళ్యాణ్ ఆ మార్క్ సార్, పవన్ కళ్యాణ్ సింహాసనం కూర్చోవాలి, సీఎం అవ్వాలి, అదే మా లక్ష్యం. సో దాంట్లో 1000 కోట్లు 2000 కోట్లు రేపు పొద్దున్న పాజిటివ్ నేను వేసుకుంటా. అది అనేది ఓన్లీ సీఎం స్థానంలో కూర్చోవాలి. 1000 కోట్లు చూడడానికి ఏం కాదు ఇవన్నీ. సో మా టార్గెట్ ఓన్లీ సింహాసనం. ఆల్రెడీ సగం రీచ్ అయ్యాం, ఇంకో సగం 2029 ఇంకో గంటలో బాబు ఇది ఇక్కడ మొత్తం కూడా కేవలం పవన్ కళ్యాణ్ అనే మాట తప్ప గాంధీనగరే కాదు విజయవాడ అంతా ఓజీ పవన్ కళ్యాణ్ ఈ 2 మాటలు తప్ప ఇంకేమైనా మాట్లాడలేదు. కాసేపట్లో పవన్ కళ్యాణ్ నటించిన మూవీ అవబోతోంది. సో దానికి సంబంధించి ఒకసారి ఇక్కడ మనం థియేటర్ దగ్గర చూడొచ్చు, మొత్తం శైల థియేటర్ పరిస్థితి చూడొచ్చు. పూర్తిగా ఫెన్సింగ్ చేసేసారంటే ఏ సినిమాకి కూడా ఇంత హడావుడి ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ మనం చూడొచ్చు పైన ఒకసారి మొత్తం ఫెన్సింగ్ వేసారంటే పవన్ కళ్యాణ్ నేను ఎట్లా ఉందో ఒకసారి చూడొచ్చు. సో ఇది పరిస్థితి. కొంతమంది వరకు ఇక్కడ ఫ్యాన్స్ పరంగా చూసుకున్నా కూడా మొత్తం పాలాభిషేకాలు పూలాభిషేకాలతో అన్ని థియేటర్ అంతా నింపేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇది ఇక్కడ ఓజీకి సంబంధించి ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్న హడావిడి. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.